తెలుసుకోవలసిందిగా, యేసయ్యలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలోకి వెళ్దాం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనాన్ని చదివి నాకు ఒక్కమారు సహకరించినట్లయితే, హోషేయ గ్రంథం అందరు తీయండి. పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళంతా. కొంతమంది దొరకట్లేదు ఇది హోషేయ గ్రంథం, ఎందుకంటే చాలా చిన్న గ్రంథం కాబట్టి, 14 అధ్యాయాలే కాబట్టి దొరకదు ఇది. కొంతమంది కంగారు పడమాకండి, ఇదేంటి నా బైబిల్లో లేదనుకోమాకండి, కొంచెం జాగ్రత్తగా వెతకండి. అందరి బైబిల్లో ఉంటది గ్రంథం. హల్లెలూయా. ఏంటా గ్రంథం పేరు? అందరూ చెప్పండి, చెప్పండి. హోషేయ. మళ్ళీ చెప్పాలి. యెషయా వేరు, హోషేయ వేరు. హల్లెలూయా. మోషే వేరు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏ గ్రంథం ఇది? హోషేయ గ్రంథం 13వ అధ్యాయం తర్వాత 9వ వచనం చదవండి. ఇప్పుడు ఇశ్రాయేలు, నీ సహాయకర్తనకు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు. చాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందామా? కొంతమంది ఆరాధన జరుగుతున్న దివిటిల్లినట్టు కళ్ళు. ఇది వాళ్ళు వచ్చారు, వాళ్ళు చేసుకుంటారు, వెళ్ళిపోతారండి. దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి కళ్ళు మూసుకోమనే చిన్న పని చేయకపోతే ఇంకేం చేస్తాం ప్రభు కోసం మనం? హల్లెలూయా. కళ్ళు మూసుకుంటేనే విపరీతమైన ఆలోచనలు వచ్చే రోజులు ఇవి. కళ్ళు తెరిచి రంగుల ప్రపంచాన్ని చూస్తూ ఎలా దేవుణ్ణి ఆరాధించేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధుడైన ప్రేమ నమ్మకం కలిగిన దేవ, సత్యవంతుడా, సర్వోన్నతుడైన యేసు, నీ బంగారు పాదాలకి స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ రోజు వరకు నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ పెద్ద యేసు గారి గృహపు ప్రాంగణంలో, ఈ జానలగడ్డ గ్రామ ప్రజల మధ్య, ఈ పరిశుద్ధులైన గుంపులో చేరి ఈ రోజున ఈ వాక్యాన్ని విత్తటానికి ఈ దాసునిగా ధైర్యం చేస్తున్నా. క్రీస్తు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు అని లేఖనములు రాసిన మాటను బట్టి స్తోత్రాలు. ప్రభువా, నా జ్ఞానము కాదు, నా ఆలోచన కాదు, నీ కృపను నాతో ఉంచి ఈ చేరి వచ్చిన బిడ్డల్లో, దూరముగా ఉండి ఆలకిస్తున్న బిడ్డల్లో ఎవరెవరు ఏ బలహీనతలతో ఉన్నారో, ఎవరెవరు అసత్యంలో ఉన్నారో, ఎవరెవరు సత్యాన్వేషణ చేయలేని స్థితిలో ఉన్నారో వారందరూ నిన్ను సంపూర్ణంగా అంగీకరించుటకు సహాయము చేయమని యేసు జీవము గల నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మళ్ళీ చదువుదాం. దేవుడు మాట్లాడుతున్నాడు తన దాసుడైన ఇశ్రాయేలుతో. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడువాడు అని అర్థం. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? దేవునితో పోరాడేవాడు, దేవునితో పెనుగులాడేవాడు. ఈ పెనుగులాట మనిషి జీవితం, ప్రతి ఒక్కరి జీవితంలో ఉంది. చిన్నపిల్లలు వారి అవసరాల కోసం వారు పెనుగులాడుతున్నారు. భార్య తన భర్త మార్పు కోసం పెనుగులాడుతా ఉంది. భర్త తాను సంపాదించిన సంపాదన నిలబెట్టుకోవటానికి, బిడ్డలను ప్రయోజకులను చేసుకోవడానికి పెనుగులాడుతూ ఉన్నాడు. ఆర్థిక అవసరాల్లో ఉన్నవాడు తన అప్పుల ఊబి నుంచి బయటికి రావడానికి పెనుగులాడుతూ ఉన్నాడు. రోగముతో ఉన్నవాడు ఈ రోగమును తీసివేసేవాడు ఎవడని నిత్యం ఆ రోగముతో పోట్లాడుతూ పెనుగులాడుతూ ఉన్నాడు. ఈ పెనుగులాట ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉంది. సమస్య లేని వాడు ఎవడైనా ఉన్నాడు అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధించబడుతూనే పోరాటాలు చేస్తూనే ఉన్నాడు. పెనుగులాటలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ ఇశ్రాయేలు అనబడే ఈయన యాకోబుగా ఉన్నప్పుడు దేవుని చేత పెనుగులాడి ఈ ఇశ్రాయేలు అనేటువంటి పేరును సంపాదించుకుని దీవించబడ్డాడు. ఆమేన్. అనగా దీవించబడినటువంటి మానవుడు ఈయన. ఆమేన్. ఆశీర్వదించబడిన మానవుడు. కానీ ఈ ఆశీర్వదించబడిన మానవుడు కూడా దేవునికి విరోధంగా పనిచేస్తున్నాడు. ఎవరికి విరోధంగా? మాట్లాడండి. చాలా మంది అనుకుంటారు పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం, ఏ తల్లిదండ్రులకు ఉండదు పిల్లలు బాగా చదువుకోవాలని. ఈ పిల్లవాడికి స్కూల్ మీద ఎప్పుడైతే ఇష్టం కలగదో స్కూల్కి వెళ్ళాల్సినోడు క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళిపోతాడు. ఒకరోజు వెళ్ళొచ్చాడు, అమ్మకి తెలియలా. వీడు అనుకుంటాడు అమ్మను మోసం చేశాను అనుకుంటాడు, అమ్మను భలే ఏమార్చాను అనుకుంటాడు. కానీ అసలు ఏం జరుగుతుంది అక్కడ? అమ్మను నాన్నను కదా అతను మోసం చేసేది, తనను తానే మోసం చేసుకుంటున్నాడు. తనకు నిర్మూలతను తానే కొని తెచ్చుకుంటున్నాడు. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా పనిచేయడమో, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా పనిచేయడమో, మనల్ని ప్రేమించే వారికి వ్యతిరేకంగా పనిచేయడం అంటే మనల్ని మనమే నిర్మూలన చేసుకుంటున్నాను సమానం. ఇక్కడ అంటాడు దేవుడు ఇశ్రాయేలుతో, ఇశ్రాయేలు తర్వాత చదవండి, నీ సహాయకర్తనకు
నాకు నాకు అంటే ఎవరిక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఎవరిని? ఐ యామ్ ద గుడ్ హెల్పర్ ఫర్ యూ. నేను నీకు మంచి సహాయకుడను. ఎక్కడ సహాయము దొరకనప్పుడు నేను నీకు సహాయం చేశాను. దేవుడు మనకు సహాయకర్త. అంటే ఇప్పుడు ఉదాహరణకి నిలబడవా ఒకసారి. ఈయన నాకు మంచి సహాయకర్త, ఆయన నాకు సహాయకర్త అంటే ఆయన నా బాగు కోరతాడా, కీడు కోరతాడా? నేను నాశనం అవటం ఆయన కోరతాడా? మాట్లాడండి. దేవుడు నాకు సహాయకర్తనైనప్పుడు నా స్థితిని ఎరిగి నన్ను ప్రేమిస్తాడు. ఆమేన్. అంతేగాని నువ్వు ఎలా ఉన్నా నాకు అక్కర్లేదు, నాకు మాత్రం నువ్వు 30,000 పెట్టి గుడి కట్టాల్సిందే అని దేవుడు అంటావు. హల్లెలూయా. మన స్థితిని ఎరిగి మనతో మాట్లాడేవాడు దేవుడు. మన అక్కరను ఎరిగి మనకు సహాయం చేసేవాడు దేవుడు. మన స్థితిని ఎరిగి మన పక్షాన కార్యాలు జరిగించేవాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడిని ఏమనాలి అంటే సహాయకర్త అనాలి. అందరూ చెప్పండి. ఇప్పుడు అడగండి, నీ రోగం పోవటానికి నీకు సహాయం కావాలి. వైద్యుల చుట్టూ తిరిగావు, కుటుంబాల చుట్టూ తిరిగావు, మంత్రగాల యొద్దకు తిరిగావు, కళ్ళు నుండి చూడలేని వాటి యొద్దకు తిరిగావు, ఎక్కడా నీకు సహాయం దొరకలేదు. కానీ దేవుడు అంటున్నాడు, నిజమైన సహాయకర్తనకు నన్ను విడిచి తిరుగుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు, నీ సహాయకర్తనకు నాకు నీవు విరోధివై నన్ను నిర్మూలన చేయట్లా, నిన్ను నీవే నిర్మూలన చేసుకుంటున్నావు. అంటే అర్థం ఏంటి అంటే సహాయం చేసే దేవునికి మానవుడు విరోధి అయిపోయాడు. కృప చూపే దేవుడికి మానవుడు విరోధి అయిపోయాడు. ప్రేమను పిలిచే దేవుడు ఆయన ప్రేమను తన రక్తము ద్వారా రక్తములో కార్చి మరణించి మన కొరకు తిరిగి లేచి మన పాపాలు క్షమించడానికి ఈ లోకానికి వచ్చి అంత ప్రేమిస్తూ ఉంటే, కానీ మానవుడు మాత్రం ఆయన మాటను వ్యతిరేకించి, ఆయన ప్రేమను వ్యతిరేకించి, దేవుడు చేయొద్దన్న పని చేసి, చెయ్యకూడని పని చేసి, వెళ్ళొద్దు అని చెప్పిన స్థలానికి వెళ్ళి చెయ్యకూడని పాపం చేసి, ఆజ్ఞను అతిక్రమించి దేవునికి విరోధంగా పనిచేశాడు. తద్వారా మానవుడు తన నిర్మూలాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గణనీయంగా మానవ జనాభా పెరుగుతుందో అంతే గణనీయంగా మరణాల రేటు కూడా ఉంది ఈ రోజుల్లో. అవునా చెప్పండి? ఎంత భయంకరమైన మరణాల మధ్య ఈ రోజు మనం సంచారం చేస్తున్నాం. ఒకప్పుడు జ్వరం వస్తే చాలా తేలికగా తీసేసే వాళ్ళం జ్వరాన్ని మనం. అవునా? ఒకప్పుడు నీరసం వస్తే చాలా తేలికగా తీసేసే వాళ్ళం మనం. కానీ ఈ రోజున 1-2 రోజులు జ్వరం వచ్చి కూడా అకస్మాత్తుగా పడి ప్రాణాలు విడిచిపెట్టిన వారు ఎందరో. లోపల ఉన్న జ్వరాన్ని కూడా కనీసం వారు ఎరుగక నీరసము నిస్సత్తువలో దిగజారిపోయి ప్లేట్లెట్ కౌంట్ పడిపోయి అర్థాంతరంగా వారి జీవితాలు ముగించిన వారి సంఖ్య రోజుకు 100,000 లక్షల్లో ఉంది ప్రపంచవ్యాప్తముగా. అంటే ప్రజలు ఏమైపోతున్నారు? నిర్మూలమైపోతున్నారు. వారి బాధలను బట్టి, వారి కష్టాలను బట్టి, వారి కుటుంబంలోని కలహాలను బట్టి ప్రెస్టేజ్ పోయి బలవన్మరణాలకు గురి అవుతూ ఉన్నారు. బలవంతంగా వారి ప్రాణాలు తీసుకునేవారు కూడా చాలా మంది ఉన్నారు. మానవుడు చేసిన తప్పిదం, మానవుడు చేసిన పాపం, మానవుడు చేసిన అతిక్రమం, దేవునికి వ్యతిరేకంగా చేసిన పని అదే మానవుడికి నిర్మూలాన్ని తెచ్చింది. సమూలంగా సమాజం, సమూలంగా దేశం, సమూలంగా ప్రపంచం నాశనం కాకముందే, ఓ మానవుడా, అట్టి నిర్మూలం నీ జీవితంలోకి రాకముందే తప్పిదిద్దుకొని సహాయకర్తను ఆశ్రయించుట కొరకు ఈ రోజు నీ కొరకు ఏర్పాటు చేయబడిన సభ, యేసు వార్త సభ, ఇది నీ జీవితానికి వెలుగుచ్చునుగాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డల, అసలు దేవుడు ఎవరు? దేవుడికి ఉండవలసిన గుణ లక్షణాలు ఏమిటి? ఎవరిని దేవుడు అనాలి? ఎవరిని ఆరాధించాలి? నేను మానవుడిని. ఇక్కడున్న వాళ్ళంతా మానవులేనా? వేరే జాతి కూడా వచ్చిందా? మానవులేనా? డౌట్ ఏమన్నా? కొంతమంది డౌట్గా ఆలోచించి చూస్తున్నారు, వాళ్ళు ఊపితే నేను కూడా ఊపుదామని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ మానవులమే. దైవ లక్షణం అంటే ఏమని చెప్పాలి చెప్పండి? దేవుని గుణాలు ఎలా ఉంటాయి చెప్పా? దేవుడు అంటే ఎట్లుండాలి? ఎందుకు కూర్చున్నారు బాబు పక్కన అనుకుంటున్నాడు మా ఓడి వాళ్ళ మైకి తీసుకో. ఎట్లుండాలి దేవుడు అంటే నీ ఉద్దేశంలో? అమ్మా, పరిశుద్ధంగా ఉండాలి. ఇంకా అబద్ధాలు ఆడకూడదు. వెరీ గుడ్. అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, వెరీ గుడ్, తాగకూడదు, రైట్, తిరగకూడదు, ఓకే,
ఎక్కువ మంది భార్యలు కలిగి ఉండకూడదు. వెరీ గుడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఇవి ఎవరి లక్షణాలు? దేవుని లక్షణాలు. మరి నువ్వు అవన్నీ ఉన్నాయి నీకు ఉండాలా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామం గొప్ప చేయడం. కామ క్రోధ మద మత్సరము లేని వాడు దేవుడు. ఆమె అతడు వ్యక్తిని చూసి కామించకూడదు, మోహించకూడదు, తనకు క్రోధము రాకూడదు, మధించకూడదు, మత్సరపడకూడదు, తన ప్రేమని వెల్లడి చేయాలి. చదువు దేవుని మహింపడతాం. దేవుని నామానికి మహిమ కలుగును కాక. అట్టి వారిని దేవుడు మనకు కావాలంటే జన్మ కర్మ పాపము లేకుండా మన కొరకు సమస్తాన్ని త్యాగము చేసి తన ప్రేమను పంచేటువంటి దేవుడు మనకు కావాలి. అటువంటి వాడు మాత్రమే మనకు సహాయం చేయగలడు. అటువంటి వాడు మాత్రమే మనకు సహాయకర్త కాగలడు. నీవు నేను పాపమనే ఊపిలో, లోకమనే నాశనములో, లోకమనే నిర్మూలములో పాడైపోతున్నప్పుడు ఈ నిర్మూలత అనే ఊపి నుంచి బయటికి లాగేవాడు ఎవరంటే ఈ నిర్మూలత అనే ఊపిలో లేనివాడు, ఒడ్డునున్నవాడు, ఈ పాపం అంటని వాడు పరిశుద్ధుడైన దేవుడు మన మధ్యన ఉండాలి. ఆయన మనకు సహాయకర్త ఉండుగాక. ఆమేన్. ఒక త్రాగుబోతు దగ్గరికి, అయ్యా మా అబ్బాయి త్రాగుడికి అలవాటు పడ్డాడు, నువ్వేం చేస్తావో తెలియదు కానీ మా ఊడిని తాగుడు మానిపించాలా? ఎవరి దగ్గరికి? తాగుబోతు దగ్గర తీసుకెళ్తామా? మాట్లాడండి. ఒక అబద్ధికుడు ఉన్నాడు, మన అబ్బాయి అబద్ధాలు చెప్తూ ఉన్నాడు, వాడు అంత మోసమే మాట్లాడుతున్నాడు, ఎప్పుడు నిఠారుగా మాట్లాడు, తిన్నగా మాట్లాడు, అటు తిప్పుకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. కాలేజీకి వెళ్ళావా అంటే వెళ్ళా. ఎక్కడికి వెళ్ళావు? తిరువూరుకి వెళ్ళావు, బస్ స్టాండ్ లోకి. కాలేజీకి వెళ్ళావా? చేతులు పుస్తకం లేదు. వెళ్ళేటప్పుడు బస్ ఎక్కాడుగా, పుస్తకం తీసుకొని ఎక్కాడు, మరి కాలేజీ రాలేదంటారు. చాలా మంది పేరెంట్స్ చెప్పేది ఇదే, మీ అబ్బాయి అసలు సరిగ్గా కాలేజీ రావట్లేదు, రోజు బస్సు ఎక్కుతున్నాడు అండి, అసలు ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర ఉండడు. మేము ఇంటి దగ్గర ఉంటున్నాడు అంటలేదే, కాలేజీకి రావట్లేదు అంటున్నాం. ఇంటి దగ్గర ఉండడు, కాలేజీలో ఉండడు, మరి ఎక్కడ ఉంటాడు? దోబీకా కుత్త నా గర్క నా ఘాట్గా అన్నాడు. చాకలి వాని కుక్కట. దయచేసి ఎవరు నన్ను అపార్థం చేసుకోవద్దు, అటువంటి ఎవరు ఉంటే. ఈ చాకలి వాని కుక్కట ఏటి దగ్గర ఉండదట, ఇంటి దగ్గర ఉండదట. ఈయన గారు ఏటి దగ్గర ఉన్నాడో ఇంటి దగ్గర ఉన్నాడో తెలియదు కాబట్టి ఈ మధ్యలో అటు ఇటు తిరుగుతాడు. దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటే ఏమీ లేదు. ఇవాళ ప్రజల పరిస్థితులు లాగానే అయిపోయింది. ఒక పాడైపోయిన వ్యక్తిని మార్చాలి అంటే మంచివాడి దగ్గర తీసుకెళ్తామా, చెడ్డవాడి దగ్గర తీసుకెళ్తామా? అనగా మనుషులు పాపం చేసి నిర్మూలమైపోతున్నప్పుడు ఈ పాపం నుంచి మనిషిని కాపాడాలి అంటే అదే పాపం చేసేవాడు ఉండటానికి వీలు. ఆమేన్. హల్లెలూయా. అబద్ధం ఆడేవాడు దేవుడు కాదు. దేవుడి నోట అబద్ధం రావద్దు. హల్లెలూయా. ఇంకోటి అన్నాడు చక్కటి, ఏమాటది? ఎక్కువ మంది కరెక్ట్ అండి దేవుళ్ళు అవుతారా అట్లా ఉంటే? ఇప్పుడు మన పిల్లలు ఎవరన్నా ఉన్నారు, పెళ్లి చేసాం, లేదు నేనే, మీరందరూ ఎందుకు, పాపం మా అమ్మాయి ఉంది, రేపొద్దున పెళ్లి చేశాను నేను. రేపంటే రేపే కాదులే, కంగారు పడమాకండి. అదేంటి కనీసం వెడ్డింగ్ కార్డు కూడా వేయలేదు, ఇంకో మాట కూడా మన చర్చలో చెప్పలేదు అనుకోమాకండి, ఇంకా టైం చాలా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అమ్మాయికి పెళ్లి చేసిన మంచి అల్లుడు గారు వచ్చారు. తర్వాత కొంతకాలం నాకేం తెలిసిందంటే ఈయన ఇంకొక అమ్మాయితో కూడా కాంటాక్ట్ కలిగి ఉన్నాడు, ఇంకొక భార్యను కూడా కలిగి ఉన్నాడు. అప్పుడు నేను ఏమనాలి? మా అల్లుడు చాలా మంచోడండి, మా అల్లుడు గారికి ఒక భార్య కాదు 2 భార్యలు ఉన్నారు, ఇద్దరు కూడా చక్కగా చూసుకున్నాడు, ఎంత గొప్పవాడు అంటావా? చెప్పండి. మన అల్లుడిని ఒప్పుకోలేము, మన కొడుకుని ఒప్పుకోలేము, మన భర్తని ఒప్పుకోలేము. పలువురు భార్యలు కలిగిన దేవుడిని ఎలా ఒప్పుకుంటాం? అటువంటి స్థితి గలవాడు దేవుడు ఎలా అవుతాడు? కామ క్రోధ మద మత్సరాలు లేనివాడు దేవుడు అని గ్రంథం చెప్తున్నప్పుడు, పాపము లేనివాడు పరమాత్ముడని అనేక గ్రంథాలు ఘోషిస్తున్నప్పుడు మనం ఆరాధించువాడే మనకు సహాయకర్త అవుతాడా? కుమారుడు దారి తప్పాడు అంటే అక్రమకారుడు దగ్గరకు వెళ్ళి నా కుమారుడిని బాగు చేయమని అడుగుతామా? చెప్పండి. కుమార్తె పాడైపోయిందంటే పాడైపోయిన మరొక స్త్రీ దగ్గరికి వెళ్ళి నా కుమార్తెను బాగు చేయమంటామా? బాగున్న వ్యక్తుల దగ్గరికి వెళ్తామా? ప్రియమైన దేవుడిని పెట్టినారా, నరులారా తిరిగి రండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నరులారా, ఇశ్రాయేలీయులారా, ఈ నరులారా అనే పదములు అందరూ ఉన్నారు. ఇశ్రాయేలీయులారా అనే పదములు దేవుణ్ణి ఎరిగి, యేసుని ఎరిగి మళ్ళీ పాపంలో పడిపోయిన ప్రజలు ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు తిరిగి రండి. ఎందుకు తిరిగి రావాలి? మీరు దారి తప్పారు. మీరు తిరిగి రండి. ఎందుకు రావాలి? నేటికి మీకు సహాయం చేయడానికి నేను సిద్ధముగానే ఉన్నాను.
నేటికి మిమ్మల్ని లేవనెత్తడానికి నేను సిద్ధముగా ఉన్నాను. మీరు దారి తప్పి నిర్మూలతని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి పాపాన్ని విడిచిపెట్టి తిరిగి రండి, నేను మీకు సహాయం చేస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ చెప్పండి, దేవుని నామం గొప్ప చేయబడును గాక. దేవుని నామం మాత్రం కనపరచబడును గాక. ఇశ్రాయేలు, నువ్వు నాకు విరోధివై నిన్ను నీవే ఏం చేసుకున్నావు? కాబట్టి మనిషిని ఎవడు నిర్మూలన చేయనక్కర్లా, ఒక వ్యక్తిని ఎవడు పాడు చేయనక్కర్లా, ఒక వ్యక్తి మరణానికి ఎవడు కారకుడు కానక్కర్లా. ఈ వ్యక్తి పరిశుద్ధంగా ఉండవలసిన మానవుడు పాపము చేసి తన మరణాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటే సహాయకర్త అయిన దేవుడు వేదన చెందుతున్నాడు. దేవుడు నీ వైపు చూస్తున్నాడు నీకు సహాయం చేయడానికి. ఆమేన్. ఈరోజు నీకు ఏ సహాయం కావాలో, ఏ రీతిగా ఆయన దగ్గర నువ్వు ఏ సహాయాన్ని పొందాలో, ఆ సహాయం పొందలేకపోవడానికి ఏ దారి తప్పిన పాపం నీలో ఉందో దాన్ని విడిచిపెట్టి తిరిగి ఆయన వద్దకు రాగలిగితే ఖచ్చితముగా నువ్వు దీవించబడుదువుగాక. ఆమేన్. ఏ మాట వెనక ప్రజలు నిర్మూలమయ్యారు, ఏ ఆజ్ఞకు లోపడక ప్రజలు నిర్మూలమయ్యారు, ఏ తప్పు చేసి దేవునికి దూరం అయిపోయారు ప్రజలు. నిర్గమాకాండం పాత నిబంధన గ్రంథములో నిర్గమాకాండం అనే పుస్తకములో 20వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు ఒకసారి చదువుదాం. మానవుడు చేసిన తప్పిదాలు అక్కడ కనబడతాయి. దేవుడే సృజిస్తే, దేవుడే ప్రేమిస్తే, దేవుడే రూపమిస్తే ఆఖరికి దేవుణ్ణి ఆరాధించటంలోనే ఈ మానవుడు తప్పటడుగేశాడు. దేవుణ్ణి కనుగొనటంలోనే తప్పటడుగేశాడు. దేవుణ్ణి పూజించటంలోనే తప్పటడుగేశాడు. ఆయన ఆజ్ఞను పాటించటంలోనే తప్పటడుగేశాడు. తప్పటడుగేసి నిర్మూలమైపోతున్నాడు. ఏంటట? చదువునా. పైన ఆకాశం అందే గాని, మా ఊర్లో ఆకాశం పైన ఉంటుంది. విసన్నపేటలో కానీ సత్తుపల్లిలో కానీ, ఈరోజు విజయవాడలో వచ్చా అక్కడ కూడా ఆకాశం పైనే ఉంది. జామగడ్డలో చూడండి, చూసుకోండి, ఎందుకన్నా మంచిది. పైన ఉందా? దేవుని నామానికి మహిమ. పైన ఆకాశం అందే గాని, అది ఒక గ్రంథం ఉంటుందంట. భూమి గ్రంథం ఉందా? ఉంది. భూమి అయినా చూసుకోండి ఒకసారి. భూమి అంట గుండ్రగా తిరుగుద్దట. తిరుగుద్దా? చదువుకున్న వాళ్ళు అందరూ చెప్పండి, తిరుగుద్దా తిరగదా? దాన్ని నమ్ముతారా నమ్మరా? నమ్ముతారా నమ్మరా? నమ్ముతారు. దాన్ని అయితే నమ్ముతారు కానీ దేవుణ్ణి అయితే నమ్మరట. కొంతమంది సైంటిస్టులు బయలుదేరారు ఈ మధ్యకాలంలో. ఎంత గొప్ప సైంటిస్టులు. భూమి గుండ్రగా తిరుగుద్దట. ఇప్పుడు ఈ బల్ల తిప్పుతాం గిర్ర, నేను నిలబడతా దాని మీద. నేను తిరగకుండా ఉంటానా? మరి ఎలా? అది ఎలా సాధ్యం? జాగ్రత్త నా ప్రియమైన దేవుని బిడ్డలారా. భూమి గుండ్రంగా ఉన్న మాట నిజం, అది గుండ్రంగా తిరిగే మాట నిజం, అది సూర్యుని చుట్టూ పరిభ్రమించే మాట నిజం, ఇది శూన్యములో వేలాడుతున్న మాట నిజం. భూమి తిరిగినా దాని మీద నిలబడిన మానవుడు తిరగడు అనే మాట నిజం. ఇది దేవుని శక్తి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని నామం గొప్ప చేయబడునుగాక. దేవుని నామం కనపరచబడునుగాక. గురుత్వాకర్షణ శక్తి అంటే అట్లా అయిపోయాడంట. గురుత్వాకర్షణ అంటే ఇప్పుడు నా కాలి బల్ల కత్తుకుపోయి అనుకోండి, ఇప్పుడు ఆ బల అయితే బలతో పాటు వెళ్ళా నేను? చెప్పండి, మరి ఎట్లా? జాగ్రత్త. ప్రజలకి వాళ్ళ టైం లేదు, సత్యాన్ని తెలుసుకునే టైం లేదు, వాస్తవాన్ని వినే టైం లేదు. యేసు బాబు గురించి చెప్తా ఉండు బాబు అంటే చాలు ఆగు బాబు అనుకుంటే వెళ్ళిపోతారు. కనీసం విననే వినరు. వెనక ముందే రకరకాల మాటలు. అవునా కాదు చెప్పండి? పైన ఆకాశం అంతే గాని, రెండోది కింద, తర్వాత భూమి కింద. ఏమండి ఎక్కడున్నాయి నీళ్లు? ఏ కాండం అది? సొరకాయ కాండమా? నిర్గమాకాండం బైబిల్లో 2వ పుస్తకం. ఆది కాండం, నిర్గమాకాండం క్రీస్తు పూర్వం కొన్ని వందలు వేల సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథం అది. ఆమేన్. ఏమన్నది ఆ గ్రంథం? పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద అంటే భూమిలో ఏమున్నాయి? అందుకని ఊరేయటం మొదలు పెట్టాడు మానవుడు. చప్పడు దేవుని నామాన్ని మహిమ పడుతాం. దేవుని నామం గొప్ప చేయబడును గాక. ఎవరు చెప్పాడు భూమి కింద నీళ్ళున్నాయని? పరిశుద్ధ గ్రంథం చెప్పింది. ఇది చదువుకుంటే సరిపోయేది. కోటాను కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం శాస్త్రవేత్తలకు లేకుండా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామం గొప్ప చేయబడును గాక. పైన దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు నీవు నాకు విరోధివై నీవే నీ నిర్మూలాన్ని కొని తెచ్చుకున్నావు. ఇశ్రాయేలు నీవు నా బిడ్డవి. ఇశ్రాయేలు నీవు నా ద్వారా నాతో పెరుగులాడి కృపను సంపాదించుకున్న వాడివి. కానీ నువ్వు నాకు విరోధి అయిపోయావు. నాకు వ్యతిరేకమైన పని చేసి నిర్మూలాన్ని కొని తెచ్చుకున్నావు.
ఏ సందర్భాల్లో నిర్మూలన కొని తెచ్చుకున్నావు? పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నేల అందే గాని, ఉండు దేని రూపమునైనను, ఏంటి చెప్పండి, ఉండు దేని రూపం, అది ఆకాశములో, పైన ఆకాశంలో ఏముంటాయి? సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు, నక్షత్రాలు ఉంటారు. వాటి రూపాలు నువ్వు చేసుకో. ఆకాశంలో ఏముంటాయి? పక్షులు ఉంటాయి. ఈ వాతావరణంలో వాయువు సంచరిస్తుంది. ఇందు ఏ రూపమును కూడా నువ్వు చేసుకోవడానికి వీల్లేదు. భూమి యందు గాని, భూమి కింద గాని, భూమి మీద ఏమున్నాయి? చెట్టు ఉంది, పొట్టు ఉంది, రాయి ఉంది, రక్కు ఉంది, మనిషి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆజ్ఞాపూర్వకంగా చెప్తున్న మాట, ఏం చేయాలి? నా ఇశ్రాయేలు, నువ్వేం చేయాలి? ఆకాశమందు దేని రూపాన్ని చేసుకోవద్దు, భూమి మీద దేని రూపాన్ని చేసుకోవద్దు. భూమి కింద ఏముంది? బంగారం ఉంది, వెండి ఉంది, వజ్రం ఉంది, మరకతం ఉంది, పచ్చ ఉంది. ఇవన్నీ రాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు అవి తయారు చేసుకోవడానికి భూమి కింద ఉన్న వాటిని వాడుతున్నాం. భూమి కింద నీరుంది, ఆ నీటిని కూడా దేవుణ్ణి చేశాం. దేవుడు చెప్తున్న మాట, పైన ఆకాశం అందు గాని నిలయందే గాని, ముందు దేని రూపమునైనను విగ్రహమునైనను ఏం చేయకూడదు. చేసుకున్నావు అంటే నాకు విరోధమైనవు. నేను చేస్తున్న పని చేశావు అంటే నాకు విరోధి అయ్యావు. నాకు నీవు విరోధి అయ్యావంటే నీ నిర్మూలాన్ని నువ్వు కొని తెచ్చుకున్నావు. జాగ్రత్త. దేవుడు నామానికి మహిమ కలుగును కాక. దేవుడు గొప్పవాడా, మానవుడు గొప్పవాడా? అందరూ చెప్పండి, ఎవరు గొప్ప? దేవుడు గొప్ప, మానవుడు గొప్ప? దేవుడు మానవుడిని చేస్తాడా, మానవుడు దేవుడిని చేస్తాడా? మరెందుకు మానవులు దేవుని రూపాలు చేస్తున్నారు? ఎందుకు మానవులు రాత్రిని తలుస్తున్నారు? ఎందుకు మానవులు చెట్టుకు మొక్కుతున్నారు? ఎందుకు మానవులు ఆకాశం, భూమి, భూమి కింద రూపాలను మొక్కుతున్నారు అంటే దేవుని కంటే గొప్పవాళ్ళు అయ్యారా మీరు? ఇది దేవునికి విరోధమైన పని కాదా? దేవునికి వ్యతిరేకమైన పని కాదా? దేవుడు సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడై నీకు నాకు కోరికనిచ్చి తన చేతి ద్వారా నేల మట్టిని తీసి ఆదాము అనే రూపాన్ని చేసి దానిలో జీవవాయువు నూతి మనకు ఈ రూపాన్ని ఇస్తే ఆయన మనకు ఒక్కటే రూపం ఇచ్చాడు, కానీ మనం ఎన్ని వందల రూపాలు చేస్తాం. ఇది దేవుని ప్రేమకు అనుకూలమా? దేవుని మాటకు అనుకూలమా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యమరిగే పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు లేరు. ఒక కుమ్మరివాడు కుండలు చేస్తా ఉన్నాడు. కుమ్మరివాడు కుండలే చేస్తాడా, బల్ల చేస్తాడా? చెప్పండి. రైట్. బల్లలు ఎవరు చేస్తారు? ఒడ్లు రట, వడ్డంగి వారు. వెరీ గుడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కుమ్మరి ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక 10 కుండలు చేశాడు అనుకుందాం. కష్టపడి ఆ మట్టిని పిసికి చెమటోడ్చి ఆ మట్టిలో దాన్ని అలా తొక్కి దాన్ని మెత్తగా చేసి ఆ సారి మీద వేసి ఆ కుండను తయారు చేస్తూ చాలా నాజూగ్గా తయారు చేస్తాడు. ఉదయమైంది, మధ్యాహ్నమైంది, సాయంత్రమైంది, 10 కుండలైనాయి. దాంట్లో 2 కుండలు పగిలిపోయాయి. పగిలిపోయిన చోట మళ్ళీ అదే మట్టిని తీసి మళ్ళీ కుండను తయారు చేశాడు. రకరకాల కుండలు, అందమైన కుండలు. కొన్ని మూతి ఏమో సన్నగా ఉంటాయి, కొన్ని వెడల్పుగా ఉంటాయి కదా. మన మూతి కొంతమంది బారుగా ఉన్నట్టు, కొంతమంది పొడవుగా ఉన్నట్టు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకే రకంగా ఆయన కూడా కుండలు చేయలేడు, పాపం చేస్తాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా జాగ్రత్తగానండి. కుండలు తయారు చేసేది ఎవరు? మాట్లాడండి. కుమ్మరి. నేను పుట్టినప్పుడు దగ్గర నుంచి అదే జరుగుతుంది. కుమ్మరి ఆయన కుండలు తయారు చేస్తున్నాడు. మీరంతేనా? 10 ఏళ్ళ ముందు పుట్టారుగా, అంతేనా? రైట్. వయసు చెప్తారని కంగారు పడమాకండి. దేవుని నామానికి మహిమ కలుగును కాక. అందరూ చూద్దాం హల్లెలూయా. మరి యంగ్ ప్రేయర్ టీం కదా, దేవుని నామం గొప్ప చేయబడును కాక. హల్లెలూయా. నేను కాదు, ఈయన ఉన్నారు. మీ పేరేంటి అమ్మా? దానియేలు గారు. రైట్. దానియేలు గారు చూడండి ఎంత ఆసక్తిగా అన్నాడు. మీరు పుట్టిన దగ్గర నుంచి కుమ్మరోడు కుండలే చేశాడా, వేరే ఏమైనా చేశాడా? రైట్. నా జీవితం కానివ్వండి, వారి జీవితం కానివ్వండి, వారికంటే పితరుల జీవితం కానివ్వండి, కుమ్మరి వాడి చేత కుండ చేయబడింది. కానీ ఏ కుండ అయినా కుమ్మరి వాడిని చేసిందా? ఆలోచించుకొని చెప్పండి. మీ జీవితంలో ఎప్పుడైనా ఒక కుండ దాని అంతటికి వచ్చి కుమ్మరోడిని తయారు చేయడం చూసారా? సాధ్యం కాదు. హల్లెలూయా.
ఇప్పుడు ఎలా ఉంది అంటే మానవుల పరిస్థితి, భగవంతుడా మమ్మల్ని తయారు చేస్తున్న వలిసిపోయినట్టున్నావు, కాస్తున్న ఊరుకో, నిన్ను నేను తయారు చేస్తా. కొండ కుమ్మరివాణ్ణి చేయలేనప్పుడు ఈ కొండ లాంటి మానవుడు దేవునిలో పని ఎలా చేయగలడు? హల్లెలూయా. మానవుడికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? కానీ మానవుడు అనుకుంటున్నాడు వీరి శక్తి సామర్థ్యాలను బట్టి దేవా నీకంటే నేను గొప్పగా, నువ్వు ఎట్లా ఉంటావు నాకు తెలియదు కానీ అబ్బా పాల బొక్కలతో నీ బొమ్మ నేను తయారు చేస్తా. ఎన్ని రూపాయలు? జాగ్రత్త నా ప్రియమైన దేవుడు. క్రైస్తవులు కూడా చాలా మంది చాలా చోట్ల యేసుక్రీస్తు బొమ్మలు పెట్టి యేసుక్రీస్తుకి దండేసేస్తున్నారు. యేసుక్రీస్తు విగ్రహములో ఉండేవాడు కాదు. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు రూపమును నువ్వు చేసిన ఆయన సహించడు. ఇక శక్తి సామర్థ్యాలు లేవు. నీ ఒక చోట బంధిస్తే బంధించబడేవాడు దేవుడు కాదు, బంధించబడిన వారిని విడిపించేవాడు దేవుడు. చెప్పడం దేవునామం గొప్ప చేయబడును గాక, దేవునామం కనపరచబడును గాక. కానీ నీకు ఇష్టం వచ్చినట్టు రీతిగా దేవునికి ఒక రూపం ఇచ్చి నీ ఇంట్లో పెట్టి బంధించి ఇక్కడే ఉండని తలుపేస్తే ఆయన అక్కడే ఉంటే దేవుడు ఎలా ఉంటాడు? నువ్వు బంధిస్తే బంధించబడేవాడు దేవుడా, బంధించబడిన నిన్ను విడిపించేవాడు దేవుడా. ఆమేన్. హల్లెలూయా. ఆకాశ సింహాసనం, ఈ భూమి నీ పాదపీఠం. ఆకాశ సింహాసనం, ఈ భూమి నీ పాదపీఠం. ఆకాశ 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 సింహాసనం, ఈ భూమి నీ పాదపీఠం. ఆకాశ సింహాసనం, ఈ భూమి నీ పాదపీఠం. వర్ణించగలన నీ నామ ఘనత, వివరించగలన నీ ప్రేమ చరిత. వర్ణించగలన నీ నామ ఘనత, వివరించగలన నీ ప్రేమ చరిత. ఆకాశ 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 సింహాసనం, ఆమేన్. ఈ భూమి నీ పాదపీఠం. ఆకాశ సింహాసనం, ఆమేన్. ఈ భూమి నీ పాదపీఠం. హస్తకృతములో నివసింపదో హస్తకృతములో నివసింపదో ప్రతిమను నిలబెట్టి నీకులు విగగొట్టి, ప్రతిమను నిలబెట్టి నీకులు విగగొట్టి రాళ్ళను నిల్లుంచలేము. ఇద్దరు ముగ్గురు నిన్ను స్థాపించగలరు. అడిశతనే నీవు ఉండేదానన్నావు. ఇద్దరు ముగ్గురు నిన్ను స్థాపించగలరు. అడిశతనే నీవు ఉండేదానన్నావు. ఆకాశ 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 సింహాసనం, ఈ భూమి నీ పాదపీఠం. ఆకాశ సింహాసనం, ఈ భూమి నీ పాదపీఠం. కారు మబ్బులలో నీవు కాంతి కిరణములు చుట్టుతావు. కారు మబ్బులలో నీవు కాంతి కిరణములు చుట్టుతావు. పాపములను కొట్టి శరణను పడగొట్టి, పాపములను కొట్టి శరణను పడగొట్టి, నా బ్రహ్మలోయలు నేనుండగా సుందర సముద్రుని దేహాన్ని నాతో అర్పించావా. పరిశుద్ధ నీ రక్తాన్ని నాకై చిందించావా. సుందర సముద్రుని దేహాన్ని నాకై అర్పించావా. పరిశుద్ధ నీ రక్తాన్ని నాకై చిందించావా. ఆకాశ 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 సింహాసనం, ఈ భూమి నీ పాదపీఠం. ఆకాశ సింహాసనం, ఈ భూమి నీ పాదపీఠం. వర్ణించగలన నీ నామ ఘనత, వివరించగలన నీ ప్రేమ చరిత.
వర్ణించగలన నీ నామ ఘనత, వివరించగలన నీ ప్రేమ చరిత. ఆకాశ 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 సింహాసనం, విశ్వాసి భూమిని పాదపీఠం. హల్లెలూయా. ఇప్పుడు నేను కూర్చోవాలంటే ఏం కావాలి? నేను కూర్చోవాలంటే కుర్చీ, పీట,